హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆల్. అందరూ ఎలా ఉండండి? నేను చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇవాళ వీడియో వచ్చేసి 4th టాప్ చేయించానండి. 4th అంటే తెలుసు కదా, బూ ఏమంటారు మన తెలంగాణ స్లాంగ్లో బుగుడి అంటారు. అంటే మన అమ్మమ్మలు నానమ్మలు పెట్టుకునేది. మన ట్రెడిషన్ అంటే మన కొంచెం లేటెస్ట్ వర్షన్లో బుగాడి అంటారనమాట. సో ఇది చేయించాను అనమాట నేను. సో ఎప్పుడుండో పెడదాం వీడియో పెడదాం అనుకున్నా, బట్ కుదరలేదండి. ఇదిగోండి బుగాడి. నిజంగా ఆన్లైన్లో ఎంత మంచి మంచి మోడల్స్ ఉన్నాయండి. సో హోల్ ఉన్న వాళ్ళకి ఉన్నాయి, హోల్ లేని వాళ్ళకి ఉన్నాయన్నమాట. సో మనము ప్రెస్సింగ్స్ ఉంటాయి కదా, ప్రెస్సింగ్స్ మోడల్స్లో కూడా దొరుకుతున్నాయండి బుగాడీస్. చాలా బాగున్నాయి. సిల్వర్ ప్లేటెడ్ ఉన్నాయి, గోల్డ్ ప్లేటెడ్ ఉన్నాయి, నార్మల్ ఉన్నాయి, మళ్ళీ మనకు రీజనబుల్ కాస్ట్లో ఉన్నాయన్నమాట. సో నేను అసలు పెయిన్కి అస్సలే ఊర్చుకోను. అట్లాంటిది నేను ఈ బుగాడి చేయించుకోవడం అయితే వండర్ అనమాట. సో ఇది ఎలా చేయించుకున్నానో ఏంటో నాకు అర్థం కావట్లేదు, కానీ చేయించుకున్నాను. మీకు లాస్ట్ టైం ఒక వీడియో పెట్టాను చూసారా నేను. ఇది ఫస్ట్, సెకండ్, ఈ థర్డ్ టాప్ చేయించుకున్నప్పుడు మీకు వీడియో షేర్ చేశాను. ఏమని చేశాను, అమ్మో ఎంత పెయిన్ అని చెప్పి చేశాను. మా వాచ్మెన్ అమ్మాయి మంది పైది కూడా చేయించుకోమ్మా అని చెప్తే నేనేమన్నా, బాబోయ్ నేను చేయించుకోను పెయిన్ అని చెప్పాను కదా. సో అయినా ధైర్యం చేసి ఈ బుగాడి చేయించాను అనమాట. ఇదిగోండి, యాక్చువల్లీ ఏంటంటే మనము ఈ బుగాడి చేయించుకుంటే మాత్రం గన్ షాట్ వేయించుకోవద్దంట. ఎందుకంటే హౌస్లో చెప్పిన మాట. ఎందుకంటే మనకు అక్కడ నర్వ్స్ ఉంటాయి కాబట్టి, చిన్న చిన్న నర్వ్స్ ఉంటాయి కాబట్టి నర్వ్స్ మీద ఎఫెక్ట్ పడుతుందంట. సో అందుకని మనము సేఫ్ సైడ్ ఏంటంటే గోల్డ్ స్మిత్ దగ్గరికి వెళ్ళి చేయించుకోవడమే మంచిదని చాలామంది అన్నారు. నేను కూడా గోల్డ్ స్మిత్ దగ్గరికి వెళ్ళి చేయించాను అనమాట ఈ బుగాడి. ఇదిగోండి, యాక్చువల్లీ పిక్ పెడతాను, మనకు కనిపిస్తుందో లేదో ఏంటో తెలియదు, కానీ ఇదిగోండి ఇది నేను ఆన్లైన్లో పర్చేస్ చేసింది. ఇదే గోల్డ్ మోడల్ చేపిద్దాం అనుకుంటున్నాను. సో గోల్డ్ రేటు కొండెక్కిపోయింది. సో ఈ బుగాడి ఒక్కటి చేయించడానికి నాకు ఇప్పుడు 35,000 to 40,000 పడుతుందంట. సో మెల్లిమెల్లిగా ఫైనాన్షియల్ సెట్ అయిన తర్వాత ఈ బుగాడి గోల్డ్ చేయించుతామని అనుకుంటున్నాను. దీంట్లో బోలెడ్ వెర్షన్స్ ఉన్నాయండి. బతుకమ్మ డిజైన్ అని, అదని ఇదని, సో మెనీ డిజైన్స్ ఉన్నాయన్నమాట ఈ బుగాడిలో. సో అసలు లేని బుగాడి ఎందుకు చేయించుకున్నానా అనేది నాకే డౌట్ అనమాట. సో మొత్తానికైతే నా చెవు అయితే సూపర్ ఉందండి. నాకైతే ఒకటి నేను ప్రతిసారి చెప్తుంటాను, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అని. సో మనకు మనం నచ్చామా, ఎదుటోళ్ళకి నచ్చినామా నచ్చలేదా సెకండ్ థాట్. సో నేను నచ్చాను కాబట్టి నాకు హ్యాపీగా అనిపిస్తుంది. ఇదిగోండి, ఇప్పుడు నా ఇయర్కి 4 ఉన్నాయన్నమాట, 4 టాప్స్. నా ఇయర్ మా వారు అంటారు అనమాట, చిన్నగా ఉంటుంది చెవు, చిన్నగా ఉంటుందని. ఆ చిన్న చెవుకి ఇంత పెద్దగా అన్నీ పెట్టేశాను అనమాట. ఇదిగోండి 4 టాప్స్ పెట్టాను. సో గోల్డ్ తీసేసి జస్ట్ ఇట్లా హ్యాంగ్ వేశాను, నేను ఒక డ్రెస్ మీకు మ్యాచింగ్ అని చెప్పేసి. సో అందుకని యాక్చువల్లీ ఇది గోల్డే చేయింది, ఇది గోల్డే. ఈ బుగాడి మట్టుకు ఆన్లైన్లో పర్చేస్ చేశాను. సో 2 months పట్టిందండి తగ్గడానికి. అమ్మ బాబు ఎంత పెయిన్, సివియర్ పెయిన్, నాట్ ఏ జోక్ అనమాట. మనకు హెయిర్ ఇక్కడ స్ట్రక్ అవుతూ ఉంటుంది కదా, అమ్మో ఎంత ధైర్యం ఉంటే, ఎంత ఓర్చుకునే శక్తి ఉంటే ఈ బుగాడి చేయించుకోవాలండి. నాకైతే అసలు ఒక విధంగా చెప్పాలంటే నరకం చూసానని చెప్పొచ్చు. అంటే ఒకటి ఇష్టంగా చేయించుకుంటే ఎంత కష్టమైనా అనుభవించాలి. సో నేను ఇష్టంగా చేయించుకున్నాను కాబట్టి ఎంత కష్టమైనా అనుభవించాను అనమాట. సో ఇప్పుడు తగ్గిపోయింది. ఏదైనా అమావాస్య పౌర్ణమిలాగా కష్టం వెనుక సుఖం ఉంటుంది, సుఖం వెనుక కష్టం ఉంటుంది. సో మనకి ఇష్టం కాబట్టి కష్టమైనా భరించాల్సి వస్తుంది అనమాట. సో ఈ చెవు ఇదిగోండి, ఈ చెవు 2 years. అంటే ఇది కొంచెము ఏమన్నాడంటే మా బాబు, నాకు టాప్స్ పెట్టేది మా చిన్నబాబు పెడతాడండి ఇవన్నీ బుగాడీస్ ఇవన్నీ. సో ఇది కొంచెం కనిపిస్తుందా, ఇది కొంచెం కిందికి మీదకి అయింది మమ్మీ అని చెప్పాడు. బట్ ఏంటంటే కనిపించట్లేదు. ఇదిగోండి ఈ ఇయర్ ఉంది కదండి, ఇది కొంచెం ఇది పైకో కిందికో అని చెప్పాడు మా బాబు. కొంచెం తేడానైతే కొట్టింది, బట్ నాట్ బ్యాడ్, బాగానే ఉంది. అంటే సెట్ అయిపోయింది. ఒక్కొక్కటి సెట్ అవ్వదు కదా, కొంచెం చాలా ఇబ్బందిగా ఉంటుంది, బట్ పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది అనమాట. నాకు ఈ బుగాడి ఎలా ఉందండి, బాగుంది కదా. బుగుడి అంటారు, బుగాడి అంటారు, ఇంకా ఏమేమో అంటారు. సో ఈ చెవులను చూసి చాలామంది, మేడం బాగుంది మేడం, మీ చెవు చాలా బాగుంది మేడం అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో దీనికోసమన్నా
అంటే కొంచెం ఏమంటారు కదా, ఓర్చుకోవాలనిపించింది అనమాట. సో అమ్మమ్మలు వాళ్ళు ఉంటారు చూసారా, పాత ముసలోళ్ళు, వాళ్ళు బయట చూసినప్పుడు మాత్రం అమ్మ పిల్ల ఈ కాలంలో కూడా ఇట్లా చేయించుకుంటున్నారా అని అడుగుతున్నారు. నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో ఇది మన ఓల్డ్ ట్రెడిషన్, బట్ న్యూ ఎంట్రీ లాగా వచ్చేసింది అనమాట. సో మన అమ్మమ్మలు నాన్నమ్మలు చేసుకున్న పాత చెవులవి మళ్ళీ ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి అనమాట. నిజంగా చెప్తున్నానండి, ఎంత బాగుంది తెలుసా, నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. సో నేను ఇంకో టాప్స్ కూడా ఉన్నాయి, అవి కూడా మీకు పెట్టి చూపిస్తాను. నేను ఒక 4 టైప్స్ తెప్పించుకున్నాను. దాంట్లో ఒక 2 టైప్స్ ట్రై చేశాను అనమాట. ఇదొకటి, ఇదేంటంటే బుట్టా మోడల్ ఉందన్నమాట. మనం కమ్మల గుణాలు బుట్ట ఉంటుంది కదా, బుట్ట మోడల్. ఇంకొకటి కొంచెం డిఫరెంట్గా ఉంది, అది కూడా మీకు పెట్టి చూపిస్తాను. ఇవాళ అనుకోకుండా ఈ వీడియో చేద్దాం మీతో అని చెప్పేసి వీడియో చేశాను. ఇదిగోండి, ఇవి నా బుగాడి. ఎలా ఉంది, బాగుందా? నాకైతే బాగా నచ్చింది. సో కొంచెం సజెషన్ ఏంటంటే, మీరు ఇచ్చే సజెషన్ నాకేంటంటే చిన్న పెట్టుకుంటే బాగుంటుందా, పెద్ద పెట్టుకుంటే బాగుంటుందా అనేది. సో నాకు పెద్దగే ఇష్టము, అంటే కొంతమందికి చిన్నగా ఇష్టం, కొంతమంది పెద్దగా ఇష్టం. నాకైతే పెద్దగానే ఇష్టం అండి ఈ బుగాడీస్. సో ఏమనుకుంటున్నాను అంటే, ఈ 3 సేమ్ పెడదామని థాట్ అనమాట. అంటే ఈ పైది ఎట్లాగో ఇది వస్తుంది కదా, 1 2 ఉన్నాయి కదా, ఇవి 3, ఇదొకటి, దీనికి పర్ల్స్ ఆర్ స్టోన్స్ పెడదామని అనుకుంటున్నాను. కొంచెం మ్యాచింగ్ ఉంటుంది కదా అన్ని చెవు. సో ఇదండి. మీకు విషయం తెలుసా అండి, అసలు హోల్ అవ్వలేదు. మన రాగి తీగతోనే చుట్టిపించుకున్నాను గోల్డ్ స్మిత్ దగ్గర. అసలు 2 months వరకు హోల్ అవ్వలేదు. ఈ బుగాడి తెప్పించాను, ఎట్లా పడుతుందా అనుకున్నా. బట్ గాడ్ గ్రేస్ పట్టింది, లేకపోతే పట్టదు అనుకున్నాను. అయితే గోల్డ్ది తీగలాగా చేపించి వేసుకుందాంలే లాస్ట్కి అనుకున్నాను, కానీ బై గాడ్ గ్రేస్ హోల్ అయ్యింది. సో ఇలా చాలా బాగుంది. నేను బాగుందని చెప్పుకోవడం కాదు, మీరు కూడా బాగుందా బాగాలేదో కూడా చెప్పండి. సో ఇదండి ఇవాళ వీడియో. నాది ఇంకో మోడల్ ఉందని చెప్పాను కదా, అది కూడా పెట్టుకొని చూపిస్తాను. సో ఇదండి నా ఓల్డ్ వర్షన్ న్యూ ట్రెండ్. ఎలా ఉంది, నచ్చిందా మీకు? సో ఇదండి ఇవాళ వీడియో. ఫ్రెండ్స్, మీకు మొన్న నేను వేరే స్టడ్స్ చూపించాను కదా, ఇక 4th ఇయర్ టాప్ అని చూపించాను కదా, ఇది స్టడ్ చేంజ్ చేశాను. బుగాడి అని చెప్పాను కదా మీకు మొన్న, ఇదిగోండి ఇది ఇంకో స్టడ్ అనమాట. ఇది కూడా ఆన్లైన్లో పర్చేజ్ చేశాను. సో నవ్వేడేస్ ఈ బుగాడి చాలా ఫ్యాషన్ అయిపోయిందండి. నిజంగా ఎంత బాగా అనిపిస్తుంది కదా పెట్టుకుంటే. అది బుట్ట బాగుందా, ఇది బాగుందా నాకు కామెంట్లో చెప్పండి. ఇదైతే నాకు నాకు బుట్టనే బాగా నచ్చింది దీనికంటే కూడా. ఇదిగోండి, బుగుడి అంటారు, బుగాడి అంటారు, సమ్ డిఫరెంట్ ఆఫ్ నేమ్స్. బట్ నాకైతే చాలా బాగా నచ్చింది. ప్లస్ నాకు బాగా సూట్ అయింది కూడా. అదేంటో అందరికి సూట్ అవ్వవంట, చాలామంది అన్నారు, బట్ నాకు బాగా సూట్ అయింది. ఇప్పుడు ఏంటంటే ఒక మ్యారేజ్కి రెడీ అయ్యాను, మా ఆంటీ వాళ్ళ బాబుది. సో మీకు ఇది బుగాడి చేంజ్ చేశాను కదా, ఆ వీడియో ఇంకా పెండింగ్ ఉందన్నమాట, మీకు చూపిద్దాము అన్న ఉద్దేశంతో వీడియో చేస్తున్నాను. ఇదిగోండి, యాక్చువల్లీ ఏంటంటే మనకు ఇట్లా ప్రెస్సింగ్ దొరుకుతున్నాయి కదా, అది తెలుస్తుంది మనకి. ఏంటంటే ప్రెస్ చేసి నోస్ పిన్ ప్రెస్సింగ్, ఇయర్ పిన్ ప్రెస్సింగ్ ఉంటుందో తెలుస్తుంది. ఇదేంటంటే అంటే హోల్ చేయించుకోవాలని రూల్ ఏం లేదు అందరూ, బట్ చేయించుకుంటే మటుకు చాలా బాగుంటుందండి. నాకైతే బాగా నచ్చింది, అందరికి నచ్చాలని లేదండి ఇందులో. నిజంగా సూపర్ ఉంది. ఈ బుగాడి నాకు సూట్ అయిందా లేదా మీరు చెప్పండి. నాకు చెప్పాను కదా, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. నాకైతే బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కూడా చెప్పండి. ఇదిగోండి, ఇది చెవు కనిపిస్తుందో లేదో ఏంటో. ఇదిగోండి ఇది. సో ఇది నా ఫైనల్ లుక్ అనమాట, విత్ బుట్టాలు. సెకండ్ టాపు, ఇది వచ్చేసి 3rd టాపు, ఇది వచ్చేసి 4th టాపు. భలే ఉంది కదా. ఇంకొకటి ఫ్రెండ్స్, ఇది నా బ్యాంగిల్స్ అనమాట. సో చూపిస్తాను. ఇదిగోండి, ఇది మా చిన్న తమ్ముడి మ్యారేజ్లో చేయించుకున్నాను. సో అప్పుడు చేయించుకుంది నయమైపోయిందండి. ఇప్పుడు బంగారం రేటు కొండలు ఎక్కేసిందనమాట. సో ఇది 1/2 తులంకి ఒకటి అనమాట. ఇదేంటంటే మనకి ఇట్లా బ్యాంగిల్స్ దొరుకుతాయి, ఆ బ్యాంగిల్స్కి ఇట్లా ఇది తొడిగేయడం అంటాం చూసారా, దానికి క్లిప్ చేయడం అనమాట, రిమూవబుల్. ఇవి 12 కలర్స్ వస్తాయి మనకు. ఇదిగోండి, నాకైతే ఇవి నాకు బాగా నచ్చిన బ్యాంగిల్స్ అనమాట. సో ఇది నా బుగాడి. సో ఇదండి ఇవాళ వీడియో.
ఎలా అనిపించిందండి? చూసి లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ మై ఛానల్, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం. ముందేమో అయ్యో ముసలోళ్ళు అనేవాళ్ళు, ఇప్పుడు అందరూ అన్నీ పెట్టేసుకుంటున్నారు. సో ఈ ఏమంటారు లెగ్గిన్స్ ఇవన్నీ కూడా మన పాతకాలంలో అందరూ వాడినవేనండి. ఇప్పుడు మన లేటెస్ట్గా లెగ్గిన్స్, ట్రౌజర్స్ అలాంటివన్నీ ముందు మనం యూజ్ చేసిన వాళ్ళే. మన అమ్మమ్మలు, నానమ్మలు, తాతమ్మలు, ఇంకా అంతకంటే ముందు వాళ్ళందరూ యూజ్ చేసినప్పుడు మనం లేటెస్ట్ ట్రెండ్ లాగా ఫీల్ అవుతున్నాము. అంతేందుకంటే బెల్ బాటమ్ అప్పుడెప్పుడో వచ్చింది, మళ్ళీ మొన్న కొంచెం ట్రెండ్ అయింది. సో ఈ బుగాడి కూడా అంతే అండి. యాక్చువల్లీ ఇంకో విషయం తెలుసా మీకు? చెవులకి ఎన్ని హోల్స్ ఉంటే అంత నాలెడ్జ్ ఉంటుందంట. అంటే ఈ మధ్యన మగపిల్లలకు కూడా హోల్స్ చేపిస్తున్నారు. ముందు ఒకటే చేయించేవారు, ఇప్పుడు 2 చేపిస్తున్నారు అనమాట. నేను మా చిన్నబాబుకి, పెద్దబాబు కూడా చేయించాను. సో అంటే మెయిన్ జ్ఞానం కోసమే చేయించాను, నాట్ ఫర్ ద స్టైల్ అనమాట. సో ఇదండి, ఇది నా ఫైనల్ ఇయర్స్ విత్ 4 టాప్స్. ఎలా అనిపించింది వీడియో? చూసి లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అలాగే నా బ్యాంగిల్స్ ఎలా ఉన్నాయి చెప్పండి, నచ్చినాయా? ఇవి ఇప్పుడు మళ్ళీ లేటెస్ట్ ట్రెండ్ అవుతున్నాయి. నేను చేయించుకున్నప్పుడు ఫస్ట్ ఎవరి చేతులకు లేవన్నమాట. సో ఇదండి ఇవాళ వీడియో. ఎలా అనిపించిందండి? చూసి లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నిజంగా బుగాడి నాకు చాలా బాగా నచ్చింది. నాకు ఎలా ఉందో మీరు కామెంట్లో షేర్ చేయండి. థ్యాంక్స్ అండి.